So say hello to my YouTube channel. Hello. Where are we? Sir, మీరు చెప్పండి మనం ఎక్కడ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. We are in Munich. మ్యూనిక్ ఓకే. ఈ వుడ్స్ లోకి తీసుకొచ్చారు, తుప్పల్లోకి తీసుకొచ్చారు చూడండి మా ఆయన. Enjoy the nature. నేచరా? ఇక్కడ అన్ని జలగలు ఉన్నాయి బాబోయ్. మేమైతే రోడ్ ట్రిప్ వేసామన్నమాట. జితాద్ బర్త్డే స్పెషల్గా నాయిస్ ఫెస్ట్ అండ్ క్యాజల్ మ్యూనిక్లో ఉంటుంది. సో దానికైతే మేము ఫ్రాంక్ఫర్ట్ నుంచి రోడ్ ట్రిప్ అయితే వేసాం, మేము ఇంకొక ఫ్యామిలీ అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఎందుకంటే మేము జర్మనీ వచ్చాక జర్మనీలో ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్కి వెళ్ళామన్నమాట. సో వేరే కంట్రీస్లో వెళ్ళాం కానీ ఈ కంట్రీలో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మంచిగా కార్ అయితే రెంట్కి తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. మేము ఫ్రాంక్ఫర్ట్ నుంచి మ్యూనిక్కి పెట్టేసుకున్నాం అనమాట. మ్యాప్ అయితే వేసేసుకున్నాం. నేను వెనకాల కూర్చున్నాను, ఎందుకంటే జెత్విక్ మళ్ళీ ఏమైనా అల్లరి చేస్తాడు అని చెప్పి, ఇబ్బంది పెడతాడని చెప్పి జితార్ద్కి నేను వెనక కూర్చున్నాను. అండ్ జితార్ద్ వచ్చి హ్యాపీగా ఫ్రంట్ని కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాడు వ్యూ అయితే మొత్తం. సో అలా మేము వచ్చేసామన్నమాట మ్యూనిక్. మాకు ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పట్టేసింది, మధ్యలో బ్రేక్ తీసుకొని. సో ఇది వచ్చి మేము ఉంటున్న రిసార్ట్ అన్నమాట, హోటల్ అని చెప్పి ముంచెన్లో ఉంది ఇది. సో ఇదైతే ఫుల్ రాయల్ వైబ్స్ అనమాట, అంతా హిరామండి థీమ్ గుర్తొస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా లోపల అంతా ఫుల్ యాంటిక్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రూమ్ పిక్స్ అయితే పెట్టాను చూడండి. నేను యాక్చువల్లీ రూమ్ టూర్ తీయలేదు, బట్ పిక్స్ అయితే కొన్ని షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, మస్ట్ రికమెండెడ్ అనమాట. దగ్గరలోనే పార్క్ ఉంటుంది నియర్ బై అనమాట, జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్సే. చాలా బాగుంటుంది, రివర్ స్ట్రీమ్ ఉంటుంది, చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈవినింగ్ అయితే మేము అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. మేము యాక్చువల్లీ మార్నింగ్ బయలుదేరాము, మార్నింగ్ 8-9కి అట్లా బయలుదేరాము. అండ్ రీచ్ అయ్యేసరికి మేము 6 అట్లా అయిందనమాట, 5:30-6 అట్లా అయింది. మధ్యలో బ్రేక్స్ తీసుకొని ఫుడ్కి అలాగా వచ్చేసరికి ఆ టైం అయిందనమాట. సో నెక్స్ట్ ఇలా కొంచెం ఈవినింగ్ పార్క్ లాగా ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చాము. బట్ ఫుల్ వర్షం అనమాట, ఫుల్ వర్షం. రూట్ కూడా మర్చిపోయింది. యాక్చువల్లీ స్ట్రీమ్ బాగుంది, కూర్చోవచ్చు ఇక్కడ, కానీ లీచెస్ ఉన్నాయి చాలా బాబోయ్. కింద కూడా అన్నా Mom, describe leeches. బ్లడ్ సక్కర్స్. Oh, okay. కానీ వ్యూ అయితే అద్దరిపోయింది, క్వైట్గా పీస్గా నేచర్కి చాలా దగ్గరగా ఉంది. పార్క్ వచ్చాము. బేసికల్గా వర్షం పడింది అనమాట, అందుకు ఫుల్ గెటబుల్ మారిపోయి అందరివి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. చెప్పండి మరి, వెళ్ళిపోయింది ఫ్రెండ్ అని చెప్పండి. అటు వెళ్ళిపోయింది, మీరు వెళ్ళండి అని చెప్పు. అదిగో చూసావా, విన్నది చూసావా, విన్నదా? అదిగో ఇటు రండి, ఇప్పుడు ఇటు వస్తుంది రండి, చూడండి ఇటు. చెప్పండి ఇప్పుడు ఇక్కడ మీ ఫ్రెండ్ ఎలా వెళ్ళిపోయింది, స్ట్రైట్గా నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పు. వచ్చిందా? వచ్చింది, చూడు రాలేదా? అయ్యో ఆటో వస్తుందేమోరా. అదిగో వచ్చింది. నువ్వు కూడా అలా తిన్నగా వెళ్ళిపో. బాయ్ చెప్పండి. పార్క్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మాకు ఆ నైట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దగ్గరలో లిడిల్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట మా రిసార్ట్కి. భలే ఉంది అసలు. సో
సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ అక్కడే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట క్యాజిల్కి. సో మేము ఉంటున్న ప్లేస్ నుంచి క్యాజిల్ ఒక 1 hour డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి చక్కగా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడైతే క్లైమేట్ కొంచెం బాగానే ఉంది, కానీ మధ్యలో వెళ్ళేసరికి ఫుల్ వర్షం పడిపోయిందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యాజిల్కి మనం వెళ్ళాల్సింది. సో చూసారా ఎంత దూరం నుంచి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఇది డిజ్నీ క్యాజిల్ అంటారు, ఆ షేప్లో ఉంటుందని చెప్పి. జితార్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. చెప్పు ఎక్కడికి వచ్చావు? We came to Neuschwanstein Schloss. సరిగ్గా చెప్పు. So we came to Neuschwanstein Castle, which is up there. Yeah, that's there. Yeah. We are going to explore the castle. Neuschwanstein Castle, Munich. Yeah. సో చాలా చల్లగా ఉంది, ఫుల్ వర్షం పడింది అనమాట, అందుకు చాలా చల్లగా ఉంది. ఇప్పుడు కొండంతా ఎక్కాలి మనం. Not the whole thing. సో వెహికల్ అయితే పార్క్ చేసేసుకొని మేము ఇంకా పైన క్యాజిల్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే టికెట్స్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. సో మనకి 2 ways ఉంటాయన్నమాట. మనం ఎయిదర్ వాక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదు అంటే బస్ ఎక్కి వెళ్ళొచ్చు, లేదు అంటే హార్స్ రైడింగ్ ఉంటుందన్నమాట. చారియట్లో ఉంటుంది, అందులో మనం కూర్చుంటే వాళ్ళు తీసుకెళ్తారనమాట. సో ఇట్లా మనకి 3 ways ఉంటాయన్నమాట. సో అది చూస్తున్నారు కదా అది. సో ఎయిదర్ మనం వెళ్ళేటప్పుడు హార్స్ మీద వెళ్ళచ్చు, లేదా వచ్చేటప్పుడైనా హార్స్తో దిగి రావచ్చు అనమాట. లేదు అనుకుంటే వాక్ చేసుకొని అయినా వెళ్ళచ్చు. బస్ కూడా 2 way ఉంటుంది, 1 way కూడా ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఎంటైర్లీ పర్సనల్ చాయిస్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము వెళ్ళేటప్పుడు హార్స్ మీద వెళ్దాం అనుకున్నాము, వచ్చేటప్పుడు ఇంకా బస్సులో వచ్చేయచ్చు అని అనుకున్నామంట. సో ఇప్పుడు హార్స్ ఎక్కడానికి ఆ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము. ఇవి చూస్తున్నారు కదా, ఇవి హార్స్ క్యారేజ్ రైడ్స్ అనమాట. సో ఇందులో కూడా మళ్ళీ 2 types ఉంటాయి, హైబ్రిడ్ హార్స్ అని, నార్మల్ హార్స్ అని. సో ఇట్స్ ఎంటైర్లీ మన చాయిస్ ఏది ఎక్కాలి ఏంటి అని. అండ్ ఇవి డైరెక్ట్గా క్యాజిల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళవు, ఒక స్టాప్ ఉంటుంది, ఆ స్టాప్ దగ్గర దించేస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ మనం క్యాజిల్కి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. పైకి చాలా అప్పు ఉంటుంది, ఎక్కేసరికి తీరిపోతుంది అసలు. ఈ క్యారేజ్ రైడ్ కూడా 5-6 euros పడ్డది పర్ పర్సన్. అండ్ జితార్థ్ అండ్ జతికి అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యారు హార్సెస్ని చూసి దగ్గరగా. ఇది ప్లే పాయింట్ అనమాట. సో ఈ పాయింట్ దగ్గర ఆపేస్తే మనం ఇక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ పైన ఏరియా అంతా చాలా కొండ కదా, అంతా ఎక్కలేకపోయామన్నమాట, చాలా అలుపు వచ్చేసింది మాకైతే. ఫైనల్గా క్యాజిల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మనం. అబ్బా బాబోయ్, అదేదో మీమ్లో చెప్పినట్టు మెంటల్ హ్యాపీనెస్ కోసం వెళ్తే ఫిజికల్ ఫిట్నెస్ లేదన్నట్టు అయిపోయిందనమాట మా పరిస్థితి. సో ఇక్కడ కూర్చొని చక్కగా ఐస్ క్రీమ్ అయితే తినేసాం ఫస్ట్. తర్వాత పైకి వెళ్ళామన్నమాట. క్యాజిల్లో వీడియో ఎల్లో లేదు, జస్ట్ నేను బయట అంతా చూపిస్తాను అనమాట. సో లోపలైతే క్యాజిల్కి వీడియో తీయడానికి అలో చేయలేదు.
క్యాజిల్ అయితే మామూలుగా లేదు, వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట నుంచే కాదు లోపల కూడా చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ ఎప్పుడో వెళ్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు ఇంకా కుదిరిందనమాట. జిదాద్ బర్త్డేకి ఇలాగ తీసుకెళ్ళచ్చు అని చెప్పి. సో ఇలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా మొత్తం. లోపలైతే నేనేం పెద్ద వీడియో తీయలేదండి, ఓన్లీ బయటనే తీసాను నేను. సో ఇప్పుడైతే మనం క్యాజిల్లోకి చూపిస్తాను చూడండి. అది క్యాజిల్ కనిపిస్తుందా? అది యాక్చువల్లీ 2 క్యాజిల్ ఉంది. ఇది మెయిన్ క్యాజిల్ అనమాట. ఇంకా ఇందులో చూస్తున్నారు కదా దూరంగా ఇంకొక క్యాజిల్ ఉంది, అది కూడా ఉందన్నమాట. సో అది కూడా వెళ్ళి చూడాలంటే ఎవరైనా చూడొచ్చు, బట్ మేము దానికైతే వెళ్ళలేదు. ఓన్లీ ఈ క్యాజిల్తోనే అయిపోయిందనమాట. అండ్ ఒక స్కై వాక్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట, హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా. సో దానికి వెళ్ళాం, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడి నుంచి మనకి క్యాజిల్ వ్యూ అయితే బాగుంటుందని చెప్పి అగో ఇది ఉంది కదా ఈ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ బ్రిడ్జ్ నుంచి కూడా క్యాజిల్ వ్యూ చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం క్యాజిల్ వ్యూ అంతా. క్యాజిల్ Neuschwanstein Castle. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మొత్తం అప్ అనమాట, చాలా కష్టపడ్డాం మేమైతే. అండ్ ట్విస్ట్ ఏంటంటే మా జతికి పొడుగుని పోయాడు, వాడిని ఎత్తుకొని వెళ్ళేసరికి మాకు పుల్స్ కారిపోయింది అంటారు కదా, అలా అయిందనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్ పాయింట్ అనమాట. సో ఇది అంతా అప్, ఇంకా అంత పెద్ద లైన్ కూడా మళ్ళీ దీనికి. సో మేము ఏంటంటే ముందు ఆల్రెడీ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అక్కడ ఉన్నారనమాట. సో అతని దగ్గరికి అని చెప్పి మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళారు, స్లోగా నేను వెనకాల నుంచి వెళ్ళిపోయాను అనమాట. లేకపోతే చాలా పెద్ద లైన్, ఆ లైన్లో నించుంటే ఇంకా ఓపిక పోతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ జతికి పడుకుని పోయాడు కాబట్టి ఈయన ఎత్తేసుకున్నారు, ఎత్తేసుకొని ఇంకా అలా వెళ్ళామన్నమాట. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, కానీ చాలా భయం వేసింది అక్కడ ఫోన్ పడిపోద్దేమో అని. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో యా ఇదన్నమాట మన నాయిస్ వెస్టర్న్ క్యాజిల్ బ్యూటిఫుల్ వ్యూ అయితే. అండ్ ఈ ట్రిప్ అయితే మాకు చాలా మెమరబుల్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అండ్
లంచ్ అయితే కిందకి వచ్చి చేసేసాము అనమాట. కిందకి వచ్చేటప్పుడు మేము బస్సులో వచ్చేసాము. సో కిందకి వచ్చేసి లంచ్ చేసేసి ఇంక స్టార్ట్ అయిపోయాము అనమాట ఫ్రాంక్ఫర్ట్కి. సో రిటర్న్ కూడా సేమ్ మళ్ళీ మాకు 6 hours అట్లా పట్టింది అనమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అక్కడ కొన్ని మెమరీస్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ ఒక్కసారి వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిన్న ఎంకరేజ్మెంట్లా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ మెమరబుల్ ట్రిప్లో మీకు ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అంటిల్ నెక్స్ట్ టైం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోకండి.